మూవీ మొఘల్ డి రామానాయుడు ఎవరికైనా మాటిస్తే వెనక్కి తీసుకునేవారు కాదు. కొత్త నటీనటులను, సాంకేతిక నిపుణులను ఆయన పరిచయం చేయడానికి అదే కారణం. తన దగ్గర దర్శకత్వ శాఖలో పనిచేసే వారిలో స్పార్క్ ఉందని తెలిసినా, వారు చెప్పిన కథ నచ్చినా వెంటనే దర్శకుడిని చేసేస్తానని రామానాయుడు హామీ ఇచ్చేవారు. ఒక్కోసారి కథను అద్భుతంగా చెప్పిన నూతన దర్శకులు దానిని పిక్చరైజ్ చేయడంలో విఫలమయ్యేవారు. అయినా వారికి ఇచ్చిన మాట ప్రకారం రామానాయుడు సినిమాను పూర్తి చేసేవారు. తాను నిర్మించిన సినిమా ఒకవేళ ఫ్లాప్ అయితే బయ్యర్లు, డిస్ట్రిబ్యూటర్సు నష్టపోకూడదని సినిమాలను తమ సురేష్ డిస్ట్రిబ్యూషన్ ద్వారానే విడుదల చేసేవారు. సురేష్ బాబు చేతిలోకి నిర్మాణ పగ్గాలు వెళ్లేంత వరకు ఇదే విధానం ఆ సంస్థలో కొనసాగింది. కొత్త దర్శకులతో కొన్ని మంచి విజయాలను అందుకున్న రామానాయుడుకు ఇద్దరు కమేడియన్స్ మాత్రం చేదు అనుభవాన్ని అందించారు. సీనియర్ నటుడు కమేడియన్ నగేష్ను ఆయన మొరటోడు సినిమాతో దర్శకుడిగా పరిచయం చేశారు. ఆ సినిమా కమర్షియల్గా ఆడలేదు. ఆర్టిస్టులను డైరెక్టర్స్ చేయకూడదని అనుకున్న రామానాయుడు కొన్నేళ్ల తర్వాత బ్రహ్మానందం మాట కాదనలేక ఏవిఎస్ను డైరెక్టర్ని చేశారు. బ్రహ్మానందం, ఏవిఎస్ ప్రధాన పాత్రధారులుగా సూపర్ హీరోస్ అనే మూవీని రామానాయుడు నిర్మించారు. దీని ఫస్ట్ కాపీ చూసిన సురేష్ బాబు ఈ సినిమాను విడుదల చేయకుండా ఉంటే బెటర్, ఒక్క పైసా వెనక్కి రాదని చెప్పినా ఏవిఎస్ను దర్శకుడిని చేస్తానని మాట ఇచ్చి సినిమా తీసి ఇప్పుడు దానిని కోల్డ్ స్టోరేజ్లో పెట్టడం కరెక్ట్ కాదంటూ రామానాయుడు ఫ్లాప్ అవుతుందని తెలిసి సూపర్ హీరోస్ మూవీని రిలీజ్ చేశారు. అలా ఆయన ఇచ్చిన మాట కోసం ఎన్నో రిస్కులు చేశారు. ఇప్పుడు ప్రముఖ నిర్మాత దిల్ రాజు సైతం అదే బాటలో సాగుతున్నారేమో అనిపిస్తోంది. మొన్నటి వరకు దిల్ రాజు ప్రతి విషయంలోనూ ఆచితూచి అడుగులు వేస్తారని, ఆయనను కన్విన్స్ చేయడం కష్టమని సినిమా జనం చెప్పుకునేవారు. కానీ ఇప్పుడు చాలామంది దిల్ రాజు మారిపోయాడని అంటున్నారు. గత కొంతకాలంగా ఆయన ఇతరుల అభిప్రాయాలకు విలువ ఇస్తున్నారని, పక్కవాళ్ల ఆలోచనలను గౌరవిస్తున్నారని, కొన్ని సందర్భాల్లో తన అభిప్రాయాలను మార్చుకుంటున్నారని చెబుతున్నారు. దీనివల్ల దిల్ రాజు ఏమి లాభపడ్డారో తెలియదు, కానీ ఆయన నిదానంగా అందరివాడు అనిపించుకుంటున్నారు. అలానే ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడానికి రిస్క్ కూడా చేస్తున్నారు. దీనికి తాజా ఉదాహరణ ఆయన విజయ్ దేవరకొండతో తాజాగా మొదలుపెట్టిన కొత్త సినిమా. ఇటీవల దిల్ రాజు విజయ్ దేవరకొండ హీరోగా ఫ్యామిలీ స్టార్ మూవీని నిర్మించారు. ఈ సినిమా ఫ్లాప్ అయింది. విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబినేషన్లో వచ్చిన గీతా గోవిందం మంచి విజయం సాధించడంతో అదే మ్యాజిక్ ఫ్యామిలీ స్టార్ విషయంలో రిపీట్ అవుతుందని దిల్ రాజు అనుకున్నారు. కానీ అలా జరగలేదు. ఈ సినిమాకు పనికట్టుకుని కొందరు బ్యాడ్ ప్రాపగండా చేశారని దిల్ రాజు బాధపడ్డారు. తన హీరో విజయ్ దేవరకొండ మీద ఇంత నెగిటివిటీ ఉందని తాను ఊహించలేదని వాపోయారు. చిత్రమేమంటే అదే దిల్ రాజు ఈ విమర్శలతో పాటు ఫ్యామిలీ స్టార్ అందించిన చేదు అనుభవాన్ని కూడా మర్చిపోయి ఇప్పుడు విజయ్ దేవరకొండతోనే మరో సినిమాను స్టార్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. గతంలోనే రాజావారు, రాణిగారు ఫేమ్ రవికిరణ్ కోలాతో మూవీ చేయబోతున్నట్టు దిల్ రాజు ప్రకటించాడు. దానిని నిలబెట్టుకుంటూ ఇప్పుడు విజయ్ దేవరకొండ హీరోగా రవికిరణ్ కోలా డైరెక్షన్లో మూవీని స్టార్ట్ చేస్తున్నారు. ఇది దిల్ రాజు బ్యానర్ నుండి రాబోతున్న 59వ సినిమా. మరి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటూ మడమ తిప్పకుండా ముందుకు వెళుతున్న దిల్ రాజుకు ఈసారైనా విజయ్ దేవరకొండ విజయాన్నందిస్తాడేమో చూడాలి.